తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎలుక మీద వస్తున్నాడు గణనాథుడు మూషిక వాహనమెక్కిన. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు నేను బాలాపూర్కి వచ్చేసానండి. ఏంటి బాలాపూర్ అంటుంది, వెనకాలేమో స్వర్ణగిరి కనిపిస్తుంది అనుకుంటున్నారా? మీరు గెస్ట్ చేసింది కరెక్టే, నేను చెప్పింది కూడా కరెక్టే. ఎస్, సో మనకి గణేష్ నవరాత్రులు ప్రారంభమయ్యాయి కాబట్టి ఫస్ట్ హైదరాబాద్లో గణేష్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? కట్టబాద్ గణేష్, బాలాపూర్ లడ్డు. సో నేను ఈరోజు అయితే బాలాపూర్కి వచ్చేసాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా బాలాపూర్లో సెట్ వేశారండి. ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ సెట్ అనేది చాలా చాలా ఫేమస్. ఒక డిఫరెంట్ థీమ్తో, డిఫరెంట్ కాన్సెప్ట్తో సెట్స్ వేస్తూ ఉంటారు కదా. అలా ఈసారి స్వర్ణగిరి టెంపుల్ సెట్ వేశారనమాట. అద్దరిపోయింది సెట్ అయితే. మీరు చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ సెట్ కోసం ఎంత కష్టపడ్డారంటే 40 లక్షలతో ఈ సెట్ని 62 మంది కళాకారులతో చేయించారు. అండ్ అలాగే దాదాపు నెల రోజుల పాటు కళాకారులు కష్టపడ్డారండి. షామీర్పేట్ అవుట్స్కట్స్లో ఈ సెట్ అంతా కూడా వేయించేసి ఇక్కడ తీసుకొచ్చి ఇలా అందంగా అలంకరించేశారు. చూస్తుంటే స్వర్ణగిరికే వచ్చామా అన్నట్టుగా ఉందన్నమాట. అంత అద్భుతంగా ఉంది ఈ సెట్. అండ్ అలాగే లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు సెట్ అయితే అద్దరిపోయింది. మరి లోపల గణేష్ ఎలా ఉన్నారు, ఏంటి అన్ని విషయాలు తెలుసుకుందాం పదండి. ముందుగా ఇక్కడ స్వామివారి పాదాలని దర్శించుకుని లోపలికి వెళ్ళిపోదాం పదండి. రోజంతా నీ నామ కోటిని రాసాము శ్రద్ధగా, నీ నామ గానమే పాడినాములే. దీవించు చల్లగా, కాపాడు తండ్రిగా, మమ్మీలు నాయక రావి నాయక. చూసారు కదా, బాలాపూర్లో స్వర్ణగిరి. ఎస్, సో స్వర్ణగిరిలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి సెట్ అంతా కూడా, మొత్తం స్వర్ణగిరి సెట్ అంతా కూడా వేశారు. టోటల్గా ఇక్కడ సెట్ అయితే చాలా బాగుందండి, అద్దరిపోయిందని చెప్పాలి. వెంకటేశ్వర స్వామి కూడా నా వెనకాల మీకు కనిపిస్తున్నారు కదా, అక్కడ చూసుకోవచ్చు. తర్వాత వెంకటేశ్వర స్వామితో పాటు ఇంకా స్వర్ణగిరిలో మెయిన్ హైలైటే మనం చూడొచ్చు. ఇక్కడ కోనేరులో చక్కగా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి శేషతల్పంపై అలా శయనిస్తూ ఉంటే ఎంత బాగుందో. అలాగే లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాల దగ్గర చక్కగా కూర్చున్నారు. సేమ్ స్వర్ణగిరిలో ఉన్నట్టుగానే ఉందండి. సెట్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒక 1 మంత్కి పైగే ఇక్కడ సెట్ కోసం కష్టపడ్డారంట. మొత్తానికి చాలా అద్భుతంగా మనకి సెట్ అయితే దర్శనమిస్తూ ఉంది. తర్వాత ఇదంతా చూసిన తర్వాత ఇంకేముంది, లోపలికి వెళ్ళిపోదాం. బాలాపూర్ గణేష్ని దర్శించుకుందాం ఇప్పుడు రండి. మీద వస్తున్నాడు గణనాథుడు మూషిక వాహనమెక్కిన మాలంబోదరుడు. అరే ఎలుక మీద వస్తున్నాడు గణనాథుడు మూషిక వాహనమెక్కిన మాలంబోదరుడు. బాలాపూర్ బడా గణేష్ దగ్గరకైతే మనం వచ్చేసాము. చూడొచ్చు ఎంత చక్కగా, ఎంత అందంగా కనిపిస్తున్నారో. ఒక్కసారి గట్టిగా మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న కోరికని కోరుకొని ఆ స్వామికి ఒకసారి దండం పెట్టేసుకోండి, మొక్కుకుందాం. సో మొత్తం చూడండి ఎంత చక్కగా ఉన్నారో గణనాథుడు. ఇక్కడ ఈ సంవత్సరం బాలాపూర్లో 22 అడుగుల గణనాథుడు కొలువు తీరారు. ఎంత చక్కగా ఉన్నారో చూడండి. ఫస్ట్ కనిపించగానే మనకి వినాయకుడిలో కనిపించేది తొండం, అలాగే పెద్దనైన చెవులు కూడా మూవ్ అవుతూ ఒక ఎఫెక్ట్ అనేది ఇచ్చారు. చాలా బాగుంది. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఆ కిరీటం చూడండి, పైనుంచి నాగాభరణంతో కిరీటం బంగారు వర్ణంలో చాలా చక్కగా ఉంది. అలాగే మనం చూసుకున్నట్లయితే కిరీటంలోనే మనకి ఆ శివయ్య కూడా కనిపిస్తూ ఉన్నాడు, ఆ బోలాశంకరుడు. శివుడి తలపై నుంచి గంగమ్మ కూడా అలా జాలువారుతున్నట్టుగా ఉంది. అండ్ అలాగే చూడొచ్చు గణనాథుడు ఎంత చక్కగా, చాలా అద్భుతంగా, అంటే ఒక పీఠం పైన ఆసీనమై ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మొత్తం 4 చేతులతో గణనాథుడు దర్శనమిస్తూ ఉన్నారు. అటు లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే చేతిలో మనకి లడ్డు కనిపిస్తుంది. బాలాపూర్ గణేష్ అంటే చాలా చాలా ఫేమస్ ఇక్కడ లడ్డు. వేలం పాట కూడా భారీగా ఉంటుంది. అటువంటి లడ్డు మనకి ఎడమ చేతిలో కనిపిస్తూ ఉంది.
సో అటువంటి బాలాపూర్ గణనాథుడి లడ్డు మనకు చూస్తున్నారు కదా, ఇదే వేలం పాటలో లక్షల్లో పలుకుతుందన్నమాట. ఆ లడ్డు మనకి ఎడమ చేతిలో కనిపిస్తూ ఉంది, అలాగే కుడి చేతి అభయ హస్తంతో దీవిస్తూ ఉన్నాడు గణనాథుడు. సింహవాహనం పైన కూర్చున్నట్టుగా చక్కగా ఒక పీఠం పైన కూర్చుని మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంది. ఈ భారీ గణనాథుని చూడండి, జనం చాలా మంది హైదరాబాద్ నుంచి నలుమూలల నుంచి కూడా వస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఈ రష్ ఇలా కొనసాగుతూనే ఉందండి. చిన్న పిల్లలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు తేడా లేకుండా ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలే ఎక్కువగా ఉన్నారు. మీరు గమనిస్తానైతే అంటే గణనాథుడిని చిన్నపిల్లలు చాలా ఇష్టదైవంగా భావిస్తూ ఉంటారు కదా. సో ఆ పిల్లలు తీసుకుని పెద్దలు కూడా చాలా చక్కగా మండపాలకు తీసుకొస్తూ ఉన్నారు. చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా బాగుంది వాతావరణం. అలాగే గణనాథుని దర్శించుకోవడానికి ఇంతమంది భక్తులు వస్తూ ఉంటే ఆ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేస్తున్నారండి. క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు, రద్దీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్టార్టింగ్ నుంచి కూడా క్యూ లైన్స్ అనేవి పక్కాగా ఏర్పాటు చేశారు. పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంది, అంతా కూడా చాలా బాగా ఏర్పాటు చేశారండి. నీ నామ కోటిని రాసాము శ్రద్ధగా, నీ నామ గానమే పాడినాములే. దీవించు చల్లగా, కాపాడు తండ్రిగా, మమ్మీలు నాయక రావి నాయక. బాలాపూర్ గణనాథుడికి నిత్యం పూజాది కార్యక్రమాలు నిర్వహించే పండితులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. స్వామి, ఈ సంవత్సరం గణనాథుడికి ఇక్కడ ఎంతో వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. మరి ఆ మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాల గురించి, ఆ విశేషాల గురించి, ఇక్కడ బాలాపూర్ గణనాథుడి యొక్క విశిష్టత గురించి తెలియజేయండి స్వామి. సుమన్ టీవీ వీక్షకులకు, ప్రేక్షకులకు, ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగినటువంటి భగవద్బంధువులకు అందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. భాగ్యనగరం అనగానే మనకు వినాయక నవరాత్రులు గుర్తు వస్తూ ఉంటాయి. ఎత్తులో ఖైరతాబాద్ వినాయకుడు పోటీ పడుతూ ఉంటే లడ్డులో తన ప్రస్థానాన్ని తనే గిన్నిస్ రికార్డుకు సొంతం చేసుకుంటూ ఉంటారు. అలాగా ఈ సంవత్సరము స్వామివారు విశేషంగా బాల మహాగణపతి స్వరూపంలో ఏర్పాటు చేయడము, మన భాగ్యనగరంలో సిటీ శివార్లో స్వర్ణగిరి దేవాలయం యొక్క దేవాలయ నమూనాను ఏర్పాటు చేయడము ఇక్కడ చాలా ప్రత్యేకత. నిన్నటి రోజున మేళ తాళాల చేత, మంగళ వాయిద్యాల చేత విశేషమైన శ్రీ మహాగణాధిపతి పూజ, ఆదిత్యాది నవగ్రహాలు, ఇంద్ర అష్టదిక్పాలక దేవతల పూజలు, సంపూర్ణ అంకురార్పణ పూజా కార్యక్రమంతో సాయంత్రము పూజ ప్రారంభమైపోయింది. అలాగనే విశేషమైనటువంటి గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలో ఉండబడినటువంటి భగవద్బంధులందరూ కూడా అందరూ ఒకవైపు చూస్తూ ఉంటే బాలాపూరు గణనాథుడి వైపు చూస్తూ ఉంటారు. ఆ లడ్డును చూస్తే పుణ్యము, లడ్డును దర్శించుకుంటే పుణ్యము, ఆ లడ్డును ఎవరైతే దక్కించుకుంటారో ఆ అదృష్టవంతులు ఎవరైతే కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తూ ఉంటారు. కనుక ఈ ప్రసార మాధ్యమాల ద్వారా చూస్తూ ఉండబడిన వారందరికీ కూడా సర్వత్రా అష్ట కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తిని కలగాలని మేము కూడా మనసారా కోరుకోవడం జరుగుతుందమ్మా. బాలాపూర్ లడ్డు ఎంత ఫేమస్, ఇన్ని లక్షలకి, పోయిన సంవత్సరం కూడా 30 లక్షలకు పైగానే వేలం పాటలో వెళ్ళింది. మరి ఇంత ఫేమస్ లడ్డూకి ఆ ఖ్యాతి ఎలా వచ్చిందంటారు? 1994 సంవత్సరంలో ఒక భక్తుడు భగవంతుడికి, అంటే మనం ఇంట్లో కూర్చొని చేస్తే భోజనము నలుగురు పిలిచి పెడితే అది విందు, అది భగవంతుడి దగ్గర చేరితే నైవేద్యము, 10 మందికి పంచితే ప్రసాదము. అలాగే ఒక్కటే ఉండే చేతిలో లడ్డు, అనేక మంది ఉన్నారు కనుక తన జోలో ఎంత ఉంటే అంత ఇవ్వడం జరిగింది. ఆ లడ్డు ప్రసాదాన్ని తన వ్యవసాయ క్షేత్రంలో చల్లుకోవడం వల్ల మంచి పాడి పంట కలగడం జరిగింది. తర్వాత పారిశ్రామికవేత్తలు, రాజకీయ ధురంధరులు అనేక మంది తీసుకోవడం జరిగింది. అలా గత సంవత్సరం తీసుకున్న వారందరూ కూడా ఢిల్లీ లెవెల్లో మన ప్రియతమైనటువంటి ముఖ్యమంత్రి వర్యులకు నరేంద్ర మోడీ గారు లాంటి వారికి కూడా ప్రసాదాన్ని అందజేయడం కూడా జరిగింది. కనుక ఈ గ్రామంలో బొడ్రాయి యొక్క ప్రత్యేకత, ఇక్కడ జరిగేటువంటి ప్రతి పూజ, అర్చనలు, రాత్రిపూట భజన చాలా విశేషంగా జరుగుతుందమ్మా. చూస్తున్నారు కదా, బాలాపూర్లో ప్రతిష్ఠించినటువంటి బాలాపూర్ మహాగణనాథుడికి ఎటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి అనే విశేషాలన్నీ కూడా మనకి పండితులు తెలియజేశారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా చక్కగా స్వామివారిని ఏర్పాటు చేసుకోవడం, కొలువు తీర్చి స్వామివారికి నిత్యం పూజాది కైంకర్యాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎన్నో వేల మంది, లక్షల మంది భక్తులు కూడా తరలి వస్తూ ఉంటారు. ఇది స్టార్టింగే కాబట్టి మనకి మార్నింగ్ కూడా ఇంత రష్ ఉందంటే మీరు అర్థం చేసుకోండి. సాయంత్రం అయితే ఇంకా టైం జనం కిటకిటలు ఆడిపోతూ ఉంటారు. అలాగే మనకి లడ్డు వేలం పాట గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. బాలాపూర్ అంటేనే లడ్డు చాలా చాలా ఫేమస్. పోయిన సంవత్సరం 30,01,000 రూపాయలకి ఈ బాలాపూర్ గణనాథుడి లడ్డు వేలం పాటలో గెలుచుకున్నారు. మరి ఈ సంవత్సరం లడ్డూని ఎవరు గెలుచుకుంటారు, ఎంత వేలం పాటకి వెళ్తుంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నటువంటి విషయం అని చెప్పొచ్చు. అందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు ఈ విషయాల గురించి. అండ్ అలాగే అందరికీ కూడా ఈ బాలాపూర్ గణనాథుడి ఆశీస్సులు
మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానేని వాళ్ళందరి కోసం కూడా ఈ రోజు మన సుమన్ టీవీ బాలాపూర్కి వచ్చేసింది మీ అందరికీ కూడా స్వామి దర్శనాన్ని కలిగించడానికి. కాబట్టి ఆ స్వామి దయ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం. ఎలుక మీద వస్తున్నాడు గణనాథుడు మూషిక వాహనమెక్కిన బాలాపూర్ గణనాథుని దర్శించుకోవడానికి చాలా మంది మహిళలు వచ్చేసారు. వాళ్ళతో మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే మీ అండి. పేరు? నా పేరు సోని. సోని గారు గ్రూప్ గా వచ్చినట్టున్నారు. అవునండి. వావ్, సూపర్ అండి. సో ఎంతమంది మీరు కలిసి వచ్చింది? 6 మెంబర్స్. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది కోహెడా అండి. కోహెడా? రామోజీ ఫిలిం సిటీ దగ్గర కోహెడా. సో చాలా దూరం నుంచి వస్తున్నారు బాలాపూర్కి. ఎప్పుడు వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్? వస్తుంటాం. ఓకే, ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం స్వర్ణగిరి సెట్ వేశారు? ఎలా అనిపిస్తుంది? స్వర్ణగిరిలోనే ఉన్నట్టుంది. బాగా చెప్పారు. అట్లా బాగుంది. దర్శించుకున్నారా? దర్శించుకున్నామండి. ఎలా అనిపిస్తుంది? ఎవ్రీ చాలా. ఇయర్ వస్తూ ఉంటాము. సో ఏమైనా కోరికలు కోరుకున్నారా? స్వామిని నెరవేరాయా? కోరికలు ఏమి కోరుకోలే కానీ అయితే అని అన్నారు. ఈసారి కోరుకున్నాం. మళ్ళా సంవత్సరం వరకు చూస్తాం. పెద్ద కోరికేనా? అది చిన్నదే ఇప్పుడు. ఆ కోరిక నెరవేరింది అనుకో నమ్ముతాము. ఇంకా మరీ పెద్ద కోరిక కోరుకుంటాం. సూపర్ సూపర్ అండి, బాగుంది. మీ పేరు? సుష్మా అండి. సుష్మా గారు, మీరు కూడా కోహెడా నుంచేనా? అవునండి. అందరం అందరూ ఫ్రెండ్స్. ఒక కాలనీ ఫ్రెండ్స్. కాలనీ friends. అది సంగతి. సూపర్. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుందండి. స్వామిని దర్శించుకుంటే ఎలా అనిపిస్తుంది? బాగుంది. చాలా బాగుంది. మీ పేరు? వేదశ్రీ అండి. వేదశ్రీ గారు ఫ్రెండ్స్ అందరితో కలిసి వచ్చారు. అవునండి. ఓకే, సో చెప్పండి ఎలా అనిపిస్తుంది? దర్శనం అయిందా? చాలా బాగుంది. దర్శనం చేసుకున్నారా? చేసుకున్నామండి. మీ పేరు? వాణి అండి. వాణి గారు, ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. దర్శనం చేసుకున్నారా? ఎలా సూపర్ గా చాలా బాగుంది. ఏం కోరుకున్నారు మీరు? చెప్పొద్దు కదా. కోరిక నెరవేరినాక నెక్స్ట్ ఇయర్ మీరు వస్తే అప్పుడు చెప్తాను. సూపర్. నెక్స్ట్ ఇయర్ వస్తే అప్పుడు చెప్తారనమాట ఏం కోరిక అని. సూపర్ అండి. మీ గ్రూప్ అందరు ఇలాగే ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా నమస్కారం. మీ పేరు? రమాదేవి, రమాదేవి గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? సైనిక్పూరి. సైనిక్ పూరి నుంచి వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అమ్మా ఈ సెట్ అంతా చూస్తే? సూపర్. అద్భుతం. దేవుడికి అలా దించేసారు. మీరు వెళ్ళున్నారా స్వర్ణగిరికి? అలానే ఉందంటారా? అలాగే పూర్తిగా చాలా బాగుంది. బాలాపూర్కి ఎప్పుడు వస్తుంటారా దర్శనానికి? నేనైతే ఫస్ట్ టైం, పిల్లలు వస్తారు, కొడుకు కోడలు వాళ్ళు వస్తారు. Actually, I am also working in other company, working in office purpose. But he called me and this set is very nice, you can come. Then I will be, came to almost 30 kilometers. 30 kilometers నుంచి వచ్చాను నేను. సెట్ యాజ్ టీస్గా అలా దించేశారు. ఖచ్చితంగా రా ఒకసారి. వీళ్ళు ఆల్రెడీ దర్శనం అయింది, మళ్ళీ నా కోసం వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి మళ్ళీ నేను దర్శనం చేసుకొని వస్తాను. చాలా చాలా హ్యాపీగా ఉంది కూడా. చాలా హ్యాపీగా ఉంది కూడా ఇలా చూడడం కూడా. అసలు గణేష్ కూడా చాలా బాగుంది. చాలా ఆసమ్. సెట్ అంతా అసలు చాలా బాగుంది. చేశారన్నమాట మీరు. ఫస్ట్ డేనే. ఏంటంటే ఇప్పుడు మేము చాలాసార్లు విన్నాం బాలాపూర్ గురించి. బట్ మనం ఏంటంటే ఎక్కువ చాలామంది ఏంటంటే ఖైరతాబాద్ ప్రిఫరెన్స్ ఇస్తారు. నేను హైదరాబాద్కు 2007లో వచ్చాం. అప్పటి నుంచి కూడా వినడమే కానీ ఎప్పుడు రాలేదు. బట్ ఈసారి రీల్స్ చూడడం. యాక్చువల్లీ ఎస్టర్డే చూసాం. సరే టుమారో ఇంకెళ్దాం అని చెప్పి డిసైడ్ ఇంకెప్పటికప్పుడు వచ్చేసాం. బట్ వీళ్ళే హ్యాపీ, ఎందుకు తీసుకొచ్చినందుకు వీల్ ఫీల్ వెరీ హ్యాపీ. అది చాలా బాగుందమ్మ, ఎక్సలెంట్. బాలాపూర్ గణేష్ ని చూడడానికి చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నారండి. చూడండి ఎంత చక్కగా. నాన్న నీ పేరేంటమ్మా? మనస్వి. మనస్వి. ఏ క్లాస్? 8th. 8th క్లాస్. తమ్ముడితో కలిసి వచ్చావా? తమ్ముడు పేరేంటి? శ్రీతన్ తేజ్. శ్రీతన్ తేజ్. వావ్. నాన్న ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? గౌలిపురం. గౌలిపురం. దర్శనం అయిందా? ఎవరితో పాటు వచ్చావు? బాబాయ్. బాబాయ్ తీసుకొని వచ్చేసారు. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఈ ఇయర్ వచ్చావు. ఏం కోరుకుందాం అనుకుంటున్నావు దేవుణ్ణి? బాగా చదువు రావాలనా? అంతేనా? ఓకే నాన్న. హాయ్ అండి, మీరే తీసుకొచ్చారా బాబాయ్ గారు? అవును. ఇక్కడ గౌలిపురం నుంచి వస్తూ ఉన్నారు. అంటే Every ప్రతి year వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. చాలా సంవత్సరాల నుండి వస్తుంటాం. ఎలా అనిపిస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్? అలాగే ఈ సంవత్సరం ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే చూడడానికి వచ్చాం. ఫస్ట్ ఈ రోజు వచ్చాము. ఓకే. లాస్ట్ టైం కూడా వచ్చిండే. ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాం. స్వర్ణగిరి సెట్ అంతా ఎలా అనిపిస్తుంది చూడడానికి? అంటే ఇంకా చూడలేము మేడం, చూడాలి ఇప్పుడు. ఇప్పుడే వచ్చారు. ఇప్పుడే వచ్చాము, చూస్తాం. రాజేష్ ఎక్కడి నుంచి? దన్నారం. గన్నారం. దన్నారం. గన్నారం ఎక్కడ అది? మహేశ్వరపట్నం. ఏం చేస్తూ ఉంటావు? ఎలక్ట్రీషియన్, పాలిటిక్స్ పాలిటిక్స్. సరే స్వామిని దర్శించుకున్నావా?
చేసుకున్నాం. ఎలా అనిపిస్తుంది బాగా అనిపించింది. సెట్ గణేష్ అంతా? సేమ్ స్వర్ణగిరి ఎలా ఉందో అలానే ఉంటుంది. వెళ్ళున్నావా స్వర్ణగిరికి అంత? వన్ టైం వెళ్ళి అలానే ఉందా? సేమ్ అలానే ఉంది. సో ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటావు, ఏమైనా కోరిక కోరుకున్నావా స్వామి? థర్డ్ టైం 3 టైమ్స్ వచ్చింది. 3 ఇయర్స్ నుంచి వస్తున్నావు. నీ కోరిక ఏదైనా నెరవేరిందా? ఒక మంచి పొలిటీషియన్ అయ్యి ఒక్క రోజైనా సీఎం చైర్లో కూర్చోవాలని కోరిక ఉంది. మామూలు కోరిక కాదు, చాలా పెద్ద కోరికే కోరుకున్నాడు. సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆశ ఆశ ఎక్కడి నుంచి వస్తున్నారు? బాలాపూర్ వెంకటేశ్వర కాలనీ. ఇక్కడే. ఓ సూపర్, స్థానికులు వచ్చేసారు ఇప్పుడు మనకి. సో ఆశ ఏం చదువుకుంటున్నారు? నేను సెకండ్ ఇయర్ ఇంటర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ చాలా ఫేమస్ కదా బాలాపూర్ గణేష్ అండ్ లడ్డు. Yes. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఉండడం స్థానికంగా? అంటే హ్యాపీగానే ఉంటుంది. మన ఊరు అన్నప్పుడు మన బాలాపూర్ స్పెషల్ కదా. స్పెషల్ అనిపిస్తుంది. సో ఇక్కడ సెట్ వేసి చాలా గొప్పగా చేస్తూ ఉంటారు కదా. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు గణేష్ సందడి? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఒక 4-5 డేస్ ముందు నుంచి, అంటే ఒక 3 డేస్ ముందు నుంచి స్టేజ్ చేస్తారు అనమాట. ఓకే రైట్. ఇప్పుడు ఈసారి స్వర్ణగిరి సెట్ వేసారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ. స్వర్ణగిరిని చూసినట్టే ఉంది. అంతకుముందు వెళ్ళారా స్వర్ణగిరికి ఎప్పుడైనా? ఇప్పుడే ఇక్కడే. ఇప్పుడు చూస్తున్నాను కదా, డైరెక్ట్ చూసినట్టే ఉంది. అలానే ఇంకా ఉంది. దర్శనం అయిందా? ఇంకా అవ్వలేదు, ఇప్పుడు వెళ్ళాలి. ఓకే సూపర్, ఆల్ ది బెస్ట్. మీ పేరు? శశికళ. శశికళ. ఏం చేస్తూ ఉంటారు? నేను ఖాళీగానే ఉంటా, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. యూట్యూబర్. సరే, ఎలా అనిపిస్తుంది స్వర్ణగిరి చాలా set బాగుంది. అంతా? మేము యాక్చువల్గా ఉండేది సిటీలోనే, కానీ మేమైతే ఇంతవరకు స్వర్ణగిరి అయితే చూడలేదు. కానీ మేము ఇక్కడ ఫస్ట్ టైం దర్శించుకున్నాం. చాలా బాగుంది, నిజంగా స్వర్ణగిరి లాగానే ఉంది. లోపల దర్శనం కూడా చాలా బాగుంది. ఇది నార్మల్గా వీకెండ్ కాదు కాబట్టి దర్శనం చాలా బాగా జరిగింది. ఎంతమంది ఉన్నా కూడా లోపల మాత్రం పబ్లిక్ని ఎంతసేపు అయినా చూడనిస్తున్నారు. ఆర్భాటం ఏం చేయకుండా వెళ్ళిపోండి అనకుండా చాలా బాగా దర్శనం అయితే అయ్యింది. చాలా మంచి అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మేము ఫస్ట్ టైం వచ్చినాం బాలాపూర్కి. ఇప్పటి వరకు అయితే రాలేదు. స్వర్ణగిరి థీమ్ ఉంది అని తెలిసి వచ్చినాము. ఎందుకంటే మేము ఇప్పటి వరకు రియల్గా స్వర్ణగిరికి వెళ్ళలేదు. చాలాసార్లు యాదగిరి గుట్టకి వెళ్ళినా అక్కడికి వెళ్ళలేదు, కానీ ఇక్కడ చూసినాను స్వర్ణగిరికి వెళ్ళినట్టే ఉంది. హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓం శ్రీ గణేశాయ నమః. ఈరోజు గణేష్ నవరాత్రి సందర్భంగా బాలాపూర్లో శ్రీ స్వర్ణగిరి బాలాపూర్ గణేష్ని దర్శించుకోవడం జరిగింది. మహా పుణ్యం ఇది. ఎందుకంటే సనాతన సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఈ గణేష్ ఆలయాన్ని చాలా బాగా తీర్చిదిద్దారు ఈ నిర్వాహకులకు మరియు ఈ ఎలక్ట్రిక్ మీడియా వాళ్ళకు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ వల్లనే ఇదంతా ప్రచారం అవుతుంది. దీనివల్ల సనాతన సాంప్రదాయాన్ని అందరూ బొట్టు పెట్టుకోవడం, మళ్ళీ పూజలు చేయడం అనేది ఈ పునరుద్ధరణ జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజులలో సనాతన సాంప్రదాయాన్ని పునరుద్ధరించాలని మరియు ఈ గణేష్ పండుగను మహామహిమాన్వితంగా భావించి మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. నిర్వాహకులకు కూడా ఈ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా బాగా అనిపిస్తుంది. ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చేస్తాను. ఎంత కష్టమైనా కానీ ఎంత వర్షమైనా వచ్చేస్తాము, కానీ ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. అమ్మా మీ పేరు? నా పేరు కొండమ్మ. కొండమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు? పురాణపూల్ నుంచి. ఓకే. చూడాలనుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ సారి వచ్చినాం స్వర్ణగిరి లాకుండా అని. అక్కడ వెళ్ళలేక ఇక్కడ వచ్చాము. స్వర్ణగిరికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు స్వర్ణగిరిని చూడడానికి. బాగుందమ్మా మీ ఆలోచన. ఎవరెవరితో వచ్చారు? కుటుంబంతో వచ్చినట్టున్నారు. నా కోడలు, నా బిడ్డ, అందరూ, మా చెల్లె కొడుకు, మా ఆయన, అందరం వచ్చాము. కుటుంబం మొత్తం కలిసి వచ్చింది బాలాపూర్కి. ఎలా అనిపిస్తుంది సెట్? మంచిగా అనిపిస్తుందమ్మా. ఓకే, బాగుంది, చూడాలనిపిస్తుంది. సరే అమ్మా, ఏమైనా చెప్పాలనుకుంటారా గణపతి పండుగ సందర్భంగా మన వాళ్ళకి? ఏం లేదు, మంచిగా ఉంది, మంచిగా అనిపిస్తుంది, మంచిగా చూడాలనిపిస్తుంది. సో చూస్తున్నారు కదండి, స్థానికంగా ఉండే వాళ్ళు కూడా చాలా చక్కగా ఉంది సెట్. స్వర్ణగిరికి వెళ్ళలేని వాళ్ళ కోసము ఇక్కడ స్వర్ణగిరిని చూడాలి, ఆ తృప్తి పొందాలి అన్న విధంగా వీళ్ళ ఉద్దేశంతో ఈ సంవత్సరం ఆ థీమ్ని ఎంచుకోవడం జరిగింది. నిజంగా ఆ థీమ్కి తగ్గట్టుగానే సేమ్ స్వర్ణగిరిలో ఎలా ఉంటుంది అలానే డిటూ తీశారు. స్వర్ణగిరి చూసి వచ్చిన వాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది సెట్. దాంతోపాటు గణనాథుడు కూడా చాలా చక్కగా కొలువు తీరారు ఇక్కడ.